హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ వీడియో మొత్తం కూడా మా హస్బెండే చేశాడు. వంట ఏం చేస్తున్నాడు ఏంటనేది మీకు తమిళలో చూసి అర్థమైపోయింది కదా. సో వీడియో స్టార్టింగ్లో చూసిన అర్థమైపోయింది కదా. సో ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే ఎగ్స్ అన్నింటిని కూడా బ్రేక్ చేసేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఎగ్ ఆమ్లెట్తో పాటు, అంటే ఎగ్ ఆమ్లెట్ మనకి బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేస్తారో సో సేమ్ అలాగే. సో అంత ది బెస్ట్ పర్ఫెక్ట్ కాకపోయినా ఒక 70% అయినా బాగా ట్రై చేశాడు. అసలు వీళ్ళు చేసేదే గొప్ప. అందులో మళ్ళీ వంకలు పెడితే ఇంకెప్పటికీ చేయరు కదా. మోస్ట్లీ అందరి హస్బెండ్స్ ఇంతేనా, లేదంటే మీ హస్బెండ్స్ బాగా బీభత్సంగా హెల్ప్ చేస్తారో మీకు నాకు చెప్పండి. మా హస్బెండ్ అయితే ఒకప్పుడు బాగా చేసేవాడు, ఈ మధ్య అంటే అసలు టైం ఉండట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో డైలీ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు కదా వీళ్ళు ఆఫీస్కి ఇంటికి, సో అసలు టైం ఉండదు. బట్ అప్పట్లో అయితే బాగా చేసేవాడు, అంటే దగ్గర ఆఫీస్ దగ్గర ఉన్నప్పుడైనా లేదంటే కొంచెం టైం దొరికినప్పుడల్లా చేసేవాడు. బట్ ఈ మధ్య అసలు చేయట్లేదు. సో చాలా డేస్ అనొద్దు, ఇంకా మంత్స్ తర్వాత కిచెన్లోకి వచ్చాడు. సో మార్నింగే చెప్పాడు, అంటే మార్నింగ్ ఈయనే వంట చేశాడు. అండ్ దీనికంటే 1 డే ముందు కూడా ఈయనే వంట చేశాడు. సో మనకి మామిడికాయ చిత్రాన్నం అనేది ఉంటుంది కదా, సో అది చేశాడు. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఇది. సో నేనే చేస్తానేసరికి, వాళ్ళే చేస్తానేసరికి మనం ఇంకా వద్దు నువ్వు చేయొద్దు అని మాత్రం మనం అస్సలు అనలేము కదా. సో సరే చేయని చెప్పి నేనైతే ఇక్కడ జస్ట్ అక్కడ సెట్ చేసి ఇచ్చి వెళ్ళాను అంతే కెమెరా అనేది. నేను ఇంకా ఏం చేశాడు ఏంటనేది మీతో పాటు నేను కూడా చూస్తూ ఉన్నాను, ఏం చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు అని. సో నేనైతే ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళిపోయాను. నాకు తెలియదు ఏమేం చేస్తున్నాడు ఎట్లా చేస్తున్నాడని. సో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ అయితే అన్ని ఎగ్స్ అన్ని బ్రేక్ చేసుకున్నట్టుకున్నాడు. దాంట్లోకి కొంచెం సాల్ట్ అండ్ నెక్స్ట్ పసుపు కూడా వేసేసినట్టున్నాడు. సో నెక్స్ట్ కారం కూడా వేసేస్తూ ఉన్నాడు. సో మామూలుగా మనం నార్మల్గా ఆమ్లెట్ ఎలా చేసుకుంటామో సో సేమ్ అలాగే చేస్తున్నాడు. అంటే ఇది ఎప్పుడు అప్పట్లో రెగ్యులర్గా చేసేవాడు, ఇది అండ్ బ్రెడ్తో ఇంకో స్వీట్ అలా నేను వీడియో పెట్టేశాను కదా. సో ఇలాంటివి అప్పుడప్పుడు ఏమంటారు, అప్పుడప్పుడు బయటకు వచ్చే కొన్ని కళాఖండాలు. సో మనం అప్పుడప్పుడు మాత్రమే చూడాలి. సో అలా. సో ఇక్కడైతే మొత్తం బీట్ చేసేస్తున్నాడు. ఎగ్ని బీట్ చేస్తే మనకి ఎగ్ ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది కదా. సో మొత్తం అన్ని కలిసిపోయేట్టుగా బీట్ చేస్తూ ఉన్నాడు. మీరు కనుక అలా చేయాలనుకుంటే మాత్రం ముందే కారం పొడి, పసుపు అండ్ సాల్ట్, మీరు ఏవైతే కొంచెం డ్రై ఐటమ్స్ వేస్తూ ఉన్నారో అవి ముందే వేసేసుకుంటే బెటర్. అంటే ఎగ్ మిక్చర్ మనం బ్రేక్ చేయకముందే. ఎందుకంటే ఎగ్ వేసిన తర్వాత ఏంటంటే మనం వేసిన సాల్ట్ ఒకటి కరిగిపోతుంది, బట్ రిమైనింగ్ పసుపు అయినా లేదంటే కారం అయినా కూడా కొంచెం ముద్దలుగా ఉంటుంది. మీరు కనుక ఆమ్లెట్ అయినా లేదంటే ఇలాంటి బ్రెడ్ ఆమ్లెట్ అయినా ట్రై చేయాలి అని అనుకుంటే ఫస్టే మీరు కొంచెం ఆనియన్స్లో అయినా లేదంటే నార్మల్గా కూడా సాల్ట్ అండ్ మనం ఏమేమి వేస్తామో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి ఫస్టే ఎగ్ బ్రేక్ చేయకముందే అన్నీ కలిపేసి పెట్టుకున్న తర్వాత అప్పుడు ఎగ్ వేస్తే ఏంటంటే మనకు చిన్న ముద్దల్లాగా ఉండదు. బట్ ఇలా అంటే వీళ్ళకి తెలియదు కదా, మ్యాక్సిమం కొందరు లేడీస్ కూడా తెలియదు. అంటే మనం కూడా కొన్ని కొత్తగా తెలుసుకుంటా ఉంటాం కదా. సో అలా. సో ఇలా మనం ముందే వేసేసుకుంటే బాగుంటుంది. లేదంటే ఇలా చిన్న అక్కడ ముద్దలు కనిపిస్తుంది కదా, మీకు వీడియోలో కనిపిస్తూ ఉంది కదా బౌల్లో. సో అలా ఉండిపోతుంది. ముందే వేసుకుంటే అలా ఉండదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానో నేను కూడా చూస్తాను మీతో పాటు. సో ఎగ్ అంతా మిక్చర్ అంతా బాగా బ్రేక్ చేసేసుకున్నాడు. ఇంకొంచెం ఫ్లఫీగా ఉంటే ఇంకా బాగుండేది అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఆమ్లెట్ అంటేనే కొంచెం ఫ్లఫీగా ఉంటే బాగుంటుంది, సింగిల్ ఎగ్ అయినా డబుల్ ఎగ్ అయినా అన్నట్టుగా. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్యాన్ పెట్టేస్తున్నాడు. చపాతీ ప్యాన్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి ఐరన్ది తావా. అండ్ ఇంకా స్టవ్ ఆన్ చేసేసాడు. సో స్టవ్ ఆన్ చేసేసి ఇంకా మెల్లిగా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తా ఉన్నాడు. మొత్తం కొంచెం హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే కొంచెం త్వరగా అయిపోతుంది కదా. హై ఫ్లేమ్లో అయితే ఒకేసారికి ఈజీగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. సో అలా. సో కొంచెం ఆయిల్ వేసేసుకొని హీట్ అయినాక ప్యాన్ అన్ని బ్రెడ్ మనకి స్లైసెస్ ఉంటాయి కదా, మీరు వద్దనుకుంటే మనకి బ్రౌన్ పార్ట్ అంతా కూడా కట్ చేసుకోవచ్చు, ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు. బట్ ఉంటేనే బాగుంటుంది బ్రెడ్ ఆమ్లెట్కి అయితే. ఫస్ట్ అయితే అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేస్తా ఉన్నాడు. సో కొంచెం ఆయిల్ వేసి మనకి ఏంటంటే ఆయిల్ అయినా గీ అయితే కొంచెం స్వీట్ ఐటమ్స్కి అయితే బాగుంటుంది, నార్మల్గా అయితే ఆయిల్ అయినా ఓకే. సో 2 సైడ్స్ కూడా బాగా తిప్పేసుకుంటే బాగుంటుంది. అండ్ ఎలాగో ఫస్ట్ అయితే ఆయిల్ వేసి బ్రెడ్ అంతా కూడా స్లైసెస్ పెట్టేశాడు కదా, సో దానికోసం పైన కూడా మొత్తం కూడా అట్లా మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేస్తా ఉన్నట్టున్నాడు. అండ్ దీని తర్వాత ఇంకో సైడ్ మనము టర్న్ చేసేసుకోవాలి కదా, ఒక సైడ్ కాలింది అన్నట్టుగా ఇంకో సైడ్ కూడా టర్న్ చేసేస్తా ఉన్నాడు. మేము తీసుకుంది కొంచెం పెద్దగా ఉంది ప్యాను. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే ఐరన్ ప్యాన్స్ అన్నీ ఎలా ఉంటాయి, నాన్ స్టిక్ లా ఉండవు కదా. నాన్ స్టిక్ అయితేనేమో అంత అంటే బేస్ అంతా ఒకటే లెవెల్లో ఉంటుంది ఆ ప్యాన్ అంతా కూడా. బట్ మనకి నాన్ స్టిక్ ఐరన్ ప్యాన్ అలా కాదు. నార్మల్ ప్యాన్స్ ఎలా ఉంటాయి, ఇది మధ్యలో వచ్చేసరికి కొంచెం డౌన్ ఉంటుంది, రిమైనింగ్ పార్ట్ అంతా కొంచెం సైడ్ కొంచెం హైగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా. సో దానివల్ల ఇలా బ్రెడ్తో మనం ఏం చేస్తాం చేసేటప్పుడు ఏంటంటే ఒక సైడ్ అంతా కూడా ఎక్కువ ఫ్రై అయిపోతుంది, ఇంకో సైడ్ లైట్గా ఫ్రై అవుతుంది.
ఈ సైడ్ లైట్గా ఫ్రై అయింది అనుకుని వేస్తే ఇంకో సైడ్ మొత్తం మాడిపోతుంది. సో ఆ ఛాన్స్ ఉంటుంది. సో ఇలాగే ఉండేది కదా మనకి ఐరన్ ప్యాన్స్ అన్నీ కూడా. బట్ దోశలకైతే బెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ నాన్ స్టిక్లు కూడా అంతంత అసలు హెల్దీనే కాదు కదా. ఇంకా దానికంటే కొంచెం ఓకేగా వంట వచ్చినా కానీ మనం హెల్దీగా తినేది బెటర్ అని నేనైతే నమ్ముతాను. సో 4 స్లైసెస్ కూడా వేసేసి బాగా మంచిగా ఫ్రై చేస్తాడు. నెక్స్ట్ ఏం చేస్తాడో నేను కూడా చూసిస్తున్నాను. చాలా సింపుల్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు మనమే చేసి 365 days 3 పూట్లు మనమే వంటలు చేసి విసుగు వస్తూ ఉంటుంది కదా లేడీస్ ఎవరికైనా. అందులో వీళ్ళు ఎప్పుడైనా బయటకు వెళ్తే తిందామన్నా, అదంటే వీళ్ళే వంట చేస్తా అన్నా కానీ అసలు చాలా ఇంకా మేబీ నెక్స్ట్ ఎప్పుడైనా చేస్తారని చూస్తూ ఉంటాం కదా. లేడీస్ అందరం అంత ఆల్మోస్ట్. నేనైతే అందులో ఫస్ట్ ప్లేస్లో ఉంటాను. సో మనకే చేసి బోర్ వస్తూ ఉంటుంది. అండ్ దట్టు ఇంకెప్పుడు బయట కూడా తిన్నా కూడా బాగుండదు హెల్త్కి. వాళ్ళన్నీ ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారో అంత అన్హెల్దీగా ఉంటాయి కదా అవన్నీ కూడా. అంటే మన ఇంట్లో ఉన్నంత నీట్గా అయితే చేయలేరు కదా బయట. సో అలాంటి అన్హెల్దీ ఫుడ్ తిని మళ్ళీ అక్కడ పెట్టే డబ్బు లేదు హాస్పిటల్లో పెట్టేదానికంటే మనమే కొంచెం హెల్దీగా చేసుకుంటే బెటర్ కదా అనిపిస్తుంది. సో దానికోసం మేమైతే యూజువల్గా అయితే బయట అస్సలు తినము. చాలా రేర్, మంత్లీ 1 or 2 అది కూడా ఏమన్నా స్పెషల్గా ఏమైనా ఉందనంటే తప్ప చాలా రేరు. సో ఈసారి మాత్రం కొంచెం మాడిపోతుంది. అదే చెప్పాను కదా ప్యాన్ అనేది మధ్యలో ఎక్కువ హీట్ ఉంటుంది, సైడ్స్ అన్నీ కొంచెం తక్కువ హీట్ అవుతాయి. సో దానివల్ల కొంచెం అలా అనిపిస్తుంది. సో మీరైతే వీడియో మొత్తం చూసేయండి ఎలా ఉంది ఏంటనేది. సో ఇక్కడ వచ్చేసి ఆమ్లెట్ వేసేస్తా ఉన్నారు. నార్మల్గా మనం ఆమ్లెట్ ఎలా చేస్తాము ఆల్రెడీ ముందే మిక్చర్ అంతా రెడీ చేసుకున్నారు కదా, ఎగ్ అంతా పగలగొట్టి దాంట్లో అన్నీ వేసేసారు కదా. సో దాన్ని ఇంకా ఆమ్లెట్ లాగా వేసేస్తా ఉన్నాడు. సో ఆమ్లెట్ లాగా వేసి కొంచెం దాన్ని స్ప్రెడ్ చేస్తే ఏంటంటే కొంచెం పెద్దగా అవుతుంది. ఒకే దగ్గర ఉంటుంటే చాలా చిన్నగా ఉంటుంది. మనం బ్రెడ్ స్లైసెస్ పెట్టినప్పుడు ఏంటంటే సరిపోదు కదా. సో అలా దానికోసం స్ప్రెడ్ చేసేస్తా ఉన్నట్టున్నారని నేను అనుకుంటున్నాను. సో ఇలా చేసేస్తా ఉన్నాడు. నేనైతే ఇక్కడ మీకు ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, నార్మల్ మ్యూజిక్ పెట్టి చూపిస్తాను. చూసేసేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం ఫుల్ వీడియో చూసేసేయండి. సో ఇలా కొంచెం ఆమ్లెట్ అంతా రెడీ అయినాక దానిపైన ఆల్రెడీ మనం లైట్గా ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, సో దాని అలా పెట్టేస్తున్నాడు. మామూలుగా అయితే సింగిల్గా పెట్టుంటే ఇంకా బాగుండేది. సో ఇలా చేస్తా ఉన్నాడు మా హస్బెండ్ అయితే. సో దీని నుంచి ఇంకా ఊరికి అట్లా ముసుగు కప్పేసినట్టుగా ఆమ్లెట్ చేసేస్తున్నాడు. చాలా బాగుంది. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. అంటే ఇది ఎప్పుడు
మరి వన్స్ ఇన్ వైల్ కాకుండా అప్పుడప్పుడు చేస్తూ ఉండేది మా హస్బెండ్. బట్ దీంట్లో ఎప్పుడు చేసినా కూడా దాంట్లో కొంచెం టమాటా యాడ్ చేసేవాడు. బట్ ఈసారి యాడ్ చేయలేదు. సో టమాటా యాడ్ చేయకపోవడం వల్ల చాలా చాలా బాగుంది టేస్ట్ నిజంగా. ఎందుకంటే టమాటా యాడ్ చేస్తే ఏంటంటే మనము ఆ ఎగ్ మిక్చర్లోనే వేసేసరికి అది కొంచెం పచ్చిగా అలాగే ఉంటుంది కదా. సో అదేం పెద్ద ఫ్రై అవ్వడానికి వేరే ఛాన్స్ ఏమి ఉండదు కాబట్టి సో ఆ పచ్చిగా తగిలేసరికి అస్సలు బాగుండకపోయేది. సో ఈసారి టమాటా వేయకపోవడం వల్ల చాలా 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 బాగా అనిపించింది నాకైతే. సో ఇలా కొంచెం అవి ఎక్కువ ఫ్రై అయినవి ఉంటే ఇంకా క్రంచీగా ఉంటుంది. ఆమ్లెట్ పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంది. మా బాబు కూడా తిన్నాడు. మా బాబు కూడా చాలా ఇష్టం అనిపించింది. బట్ ఏంటంటే ఆ మిర్చికి మాత్రం కొంచెం తీసేసి వేసేసాము. తీసేసి తినిపించాను. సో దానివల్ల మా బాబు కూడా తిన్నాడు. మనమైతే మిర్చితో పాటు తినేస్తాం కదా. స్పైసీగా చాలా చాలా బాగా వచ్చింది. సో మీరు కనుక చేయాలనుకుంటే వితౌట్ టమాటా వేయండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ లాస్ట్ది. సో మొత్తం 4 ఏమో చేశారు, అంటే 4 ఆమ్లెట్స్తో ఒక్కొక్క ఆమ్లెట్కి 2 బ్రెడ్ స్లైసెస్, అంటే ఒక 8 బ్రెడ్ స్లైసెస్ అండ్ 4 ఆమ్లెట్స్తో చాలా 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 బాగుండింది టేస్ట్ అయితే నిజంగా. సో ఇలా చేసేస్తా ఉన్నాడు. సేమ్ ప్రాసెస్, ఇంకా అన్నీ కూడా చాలా సేమ్ ప్రాసెస్. ఇప్పటివరకు మీ హస్బెండ్ ఇది మీకు చేయలేదంటే డెఫినెట్గా కొంచెం చూపించి చేయించుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఏదైనా ఈవినింగ్ స్నాక్ అయినా లేదంటే కొంచెం మనము టిఫిన్ కొంచెం లైట్గా చేద్దాము, లంచ్ కొంచెం హెవీగా లేదంటే ఎర్లీగా చేద్దాం అనుకున్నప్పుడు ఇదైతే బెస్ట్ మనకి మంచి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్. అండ్ ఈవెన్ స్నాక్స్ కూడా పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. కొంచెం మనం మిర్చిని కొంచెం అవాయిడ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా ఎలా ఉందనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇలా ఉండింది, చాలా చాలా బాగుంది. పైనుంచి కొంచెం నేను కొత్తిమీర వేసాను అంతే. నేను కొత్తిమీర వేయడమే. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకన్ కూడా ఉంటుంది, సో దాన్ని కూడా ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ.